హాయ్, దిస్ ఈజ్ కిషోర్ ఫ్రమ్ కిషోర్ మ్యాథమెటికల్ ఇన్క్లైనడ్ ఛానల్. ఈరోజు ఇంటర్మీడియట్ 2025 మార్చ్ మ్యాథమెటిక్స్ 2A ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సెక్షన్ ఏ నుంచి వచ్చే ఈ 1 to 10 క్వశ్చన్స్కి నో చాయిస్ అనమాట. ఈ సెక్షన్లో 1 to 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3i అయితే షో దట్ z² - 4z + 13 = 0 అని షో చేయాలి. ఇఫ్ జెడ్ ఇచ్చున్నాడు, z² మనం షో చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, if the amplitude of x - 1 is π/2 అయితే then find locus of z. ఓకే, if the amplitude ఇచ్చున్నాడు π/2, మనల్ని locus of z ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, సింప్లిఫై cos α + i sin α whole power 4 by sin β + i cos β whole power 8 సింప్లిఫై చేయమంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టేట్ ద సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x² - 5x + 6. స్టేట్ ది సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x² - 5x + 6. ఫిఫ్త్ ప్రాబ్లం, ఫైండ్ ద కోషంట్ ఆఫ్ రిమైండర్ ఎప్పుడు వెన్ x⁴ - 11x³ + 44x² - 76x + 48 is divisible by x² - 7x + 12. కోషంట్ రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడంటే x⁴ - 11x³ + 44x² - 76x + 48 is divisible by x² - 7x + 12. నెక్స్ట్ సిక్స్త్ వన్ మా, ఇఫ్ NPR = 5040 అండ్ NCR = 210 అయితే ఫైండ్ N అండ్ R. ఏమని అడుగుతున్నాడు? ఇఫ్ NPR అనేది 5040 అయితే అండ్ NCR అనేది 210 అయితే స్మాల్ n అండ్ స్మాల్ r అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ సెవెంత్ వన్ ప్రాబ్లం, ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్స్ ఆఫ్ 1080. ఓకే, ఫైండ్ ద నంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్స్ ఆఫ్ 1080 అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం 7 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్ 2A మా ఇది. 8th వన్ చూద్దాం. 8th వన్ ప్రాబ్లం మా ఇది. ఫైండ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 1 + x⁻19. ఏమని అడుగుతున్నాడు? ఫైండ్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అడుగుతున్నాడు ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 1 + x⁻19. నెక్స్ట్ 9th వన్, డిఫైన్ ద రేంజ్ ఫర్ అన్ అన్గ్రూప్డ్ డేటా. డిఫైన్ ద రేంజ్ ఫర్ అన్ అన్గ్రూప్డ్ డేటా అంట, మరియు అండ్ ఆల్సో ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది గివెన్ డేటా. డేటా ఏంటి? 38, 70, 48, 42, 55, 63 అండ్ 46, 54, 44 నుంచి మనం ఏం చేయమంటున్నాడు? రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మా. డిఫైన్ ద రేంజ్ అండ్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది గివెన్ డేటా అని అడుగుతున్నాడు. 9 ప్రాబ్లమ్స్ అయినాయి. ఇంకా 10th ప్రాబ్లం, ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ వేరియబుల్ x are 2.4 and 1.144 respectively, find p of 1 less than x less than or equal to 4. ఏమని అడుగుతున్నాడు? ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ అంట ఆఫ్ ఏ బైనామియల్ వేరియబుల్ x are 2.4 and 1.44 respectively అయితే ఫైండ్ p వాల్యూ కనుక్కోమన్నాడు. ఫైండ్ p of 1 less than x less than or equal to 4.
10 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. 11th ప్రాబ్లమ్, ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 3 అయితే దెన్ షో దట్. ఈ ప్రాబ్లమ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్. 11th ప్రాబ్లమ్, ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నంబర్ -1 మైనస్ I రూట్ 3 ఇన్ మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఏమని అడుగుతున్నాడు? ఎక్స్ప్రెస్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇస్తున్నాడు, అది మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ 12th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ I పవర్ 16. వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ I పవర్ 16 అడుగుతున్నాడు. 13th వన్, ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ a ప్లస్ b కామా a మైనస్ b. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు, ఫామ్ చేయమంటున్నాడు. ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ a ప్లస్ b కామా a మైనస్ b. 13 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. 14th ప్రాబ్లం, ఇఫ్ -1 కామా 2 అండ్ ఆల్ఫా ఆర్ ద రూట్ ఆఫ్ 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అయితే దెన్ ఫైండ్ ఆల్ఫా అని కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ 15th వన్, ఇఫ్ np7 ఈక్వల్స్ టు 42, np5 దెన్ ఫైండ్ ఆల్ఫా. ఇక్కడ కూడా సేమ్ ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 2 ప్రాబ్లమ్స్ చూడండి, ఇంచుమించుగా సేమ్ అలానే అనిపించినట్టు ఉంటుంది, కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ 16th వన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వొవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఈక్వేషన్ అంట. ఓకే, ఏమని కనుక్కోమంటున్నాడు అంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వొవెల్స్ అండ్ 2 కాన్సోనెంట్స్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఈక్వేషన్ నుంచి. నెక్స్ట్ 17th వన్, find the coefficient of x power minus 7 is 2x square by 3 minus 5 by 4x power 5 by 4x power 5 whole power 7. మళ్ళీ ఒకసారి చూద్దాం. అది find the coefficient of x power minus 7 is 2x square by 3 minus 5 by 4x power 5 whole power 7. Next 18th problem, find the mean deviation about mean for the data 6, 7, 10, 12, 13, 4, 12, and 16. ఇంకనుకోమంటున్నాడు ఫైండ్ ద మీన్ డీవియేషన్ అంట అబౌట్ మీన్ ఫర్ ద డేటా కూడా ఇచ్చున్నాడు. నెక్స్ట్ 19th వన్, ఏ ర్యాండమ్ వేరియబుల్ x హ్యాస్ ద రేంజ్. ఏంటి? A random variable x has the range 1, 2, 3, and so on. If p of x equals to k equals to c power k by k factorial for k equals to 1, 2, 3 and so on, then find c and p of 0 less than x less than 3 అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 20th ప్రాబ్లమ్, ఎక్స్పాండ్ 5 root 5 in increasing powers of 4 by 5. ఏమని అడుగుతున్నాడు? ఎక్స్పాండ్ చేయమంటున్నాడు. 5 root 5 in increasing powers of 4 by 5. ఇప్పటి వరకు మనం 20 ప్రాబ్లమ్స్ని ఈ 2A పేపర్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఫ్రమ్ 1 to 10 క్వశ్చన్స్ వచ్చే ఇంపార్టెంట్ ఇవి. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.